డైలీ టేస్ట్ ది డైలీ. దేశంలోని రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. 4 రోజుల్లో రైతన్నలకు పంట పెట్టుబడి సహాయం పీఎం కిసాన్ నిధులను అందిస్తోన్నట్లు ప్రకటించింది. ఈ నెల 19వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా అన్నదాతలకు నిధులను విడుదల చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. 2019 ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా 11 కోట్ల మందికి పైగా రైతు కుటుంబాలు ఈ లబ్ధి పొందుతున్నాయి. 20 విడతల్లో 3.70 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్రం. కాగా ఈ నెల 19వ తేదీన 21 విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ దేశవ్యాప్తంగా రైతన్నులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పిఎం కిసాన్ నిధులను రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు. మొత్తం కూడా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ లబ్ధి చేకూరుతా ఉంది. ఒక్కో రైతుకు అంటే 6,000 రూపాయలు కూడా అకౌంట్ లో జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది 21 విడత నిధులను కూడా రైతుల అకౌంట్ లో జమ చేయబోతున్నారు. 19వ తేదీన కూడా ఈ కార్యక్రమం చేపట్టబోతుంది. అయితే ఇప్పటి వరకు 20 విడతల్లో కూడా దాదాపుగా 3,70,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో వేసింది. ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి కూడా ఈ నిధులను జమ చేయబోతున్నటువంటి నేపథ్యంలో రైతాంగం దాదాపు 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే అంశంగా కనిపిస్తా ఉంది. ఈ పథకం దాదాపుగా 2000 సంవత్సరంలో అంటే 2019 ఫిబ్రవరి 24వ తేదీన కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తా ఉంది. అప్పటి నుంచి కూడా ఈ నిధులను రైతుల ఖాతాల్లో నేరుగా వేయడం ద్వారా రైతు సంక్షేమం, రైతుకు కావాల్సినటువంటి అవసరాల కోసమే ఈ పథకాన్ని ప్రధానంగా అమలు చేస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా రైతన్నలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి సహాయం కైతుంది, వ్యవసాయం చేయాలంటే అనేక ఒడిదుడుకులు ఉన్నటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలను గుర్తించింది. రైతులకు ప్రభుత్వం సహాయం అందించాలన్న ఉద్దేశంతో ఈ పిఎం కిసాన్ యోజన పథకాన్ని అయితే అమలు చేస్తా ఉంది. అందులో భాగంగానే రైతుల ఖాతాల్లో 6,000 రూపాయలు వేస్తుండగా సంవత్సరానికి 3 విడతలు ఉంటాయి. 3 విడతల్లో కూడా ఒక్కో విడతకు 2,000 రూపాయలు వేస్తుంది. ప్రస్తుతం ఇది సంవత్సరం ఎండింగ్ ఉంది కనుక ఇప్పుడు 3వ దశ రైతుల ఖాతాల్లో వేస్తాంది. 6,000 రూపాయలు కూడా వేస్తున్నటువంటి క్రమంలో రైతన్నులకు ఈ అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సమయానికి రైతులకు అవసరానికే ఈ డబ్బులను అందిస్తా ఉంది. అటు పెట్టుబడి ఖర్చులు అయితే ఉంటాయి కనుక ఇది కొంత వారికి చేదోడు వాదోడుగా నిలుస్తుందన్న ఉద్దేశంతో చేస్తా ఉంది. కొన్ని పంటలకు కూడా ఇప్పటికే గిట్టుబాటు ధరలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి క్రమంలో ఇవి కూడా కొంత వారికి చేదోడు వాదోడుగా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే కొన్ని తెలంగాణలో చూసుకుంటే రైతు భరోసా పథకాన్ని ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. వారికి రైతుల ఖాతాల్లో కూడా 2 విడతల్లో కూడా 6,000 రూపాయలు సంవత్సరానికి 12,000 రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో వేస్తుంది. అట్లాగే ఇటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్కీమ్ కూడా వారికి ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. అటు పత్తి, మిర్చి, వరి ఇట్లా మొక్కజొన్న అనేక పంటలకు కూడా పెట్టుబడి రోజు రోజుకు పెట్టుబడి ధరలు అధికమైపోతున్నాయి. అటు కూలీ ధరలు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇట్లా రైతన్నకు ఒక్కో ఎకరానికి సాగు చేయాలంటే 30,000 నుంచి 50,000 రూపాయలు ఒక్కో పంటకు సందర్భంలో అవుతున్నటువంటి క్రమంలో ఈ ప్రభుత్వాలు కొంత ఆదుకోవాలని అనేక సార్లు కూడా అటు రైతు సంఘాలు, రైతులు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు స్పందించి వారికి కొంత ఆర్థిక సహాయాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. అయితే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఈ నిధులను రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సబ్సిడీలు రైతన్నలకు ఇంతకు ముందు వచ్చే ఈ సబ్సిడీలను అన్నిటిని కూడా ప్రభుత్వాలు బంద్ చేశాయి. బంద్ చేసినటువంటి క్రమంలో ఇటు పిఎం రైతు కిసాన్ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. అయితే ఈ డబ్బులు ఇవ్వడం ద్వారా
పంటలకు వచ్చేటువంటి అనేక సబ్సిడీలు కూడా తాము కోల్పోయాము. ఒక్కో పంట కోల్పోతా అంటే అకాల వర్షాలు వచ్చినప్పుడు పంట నష్టం జరిగినప్పుడు రైతు అటు సబ్సిడీ ఉండే, పంటకు ఏదైనా పురుగులు సోకి పంట దెబ్బతిన్న సందర్భంలో కూడా సబ్సిడీలు ఉండే. ఈ సబ్సిడీలు అన్ని కూడా ఎగిరిపోయాయి. ప్రస్తుతం ఈ సబ్సిడీలు అన్ని వెళ్లిపోయి రైతు ఇచ్చేటువంటి ప్రభుత్వాలు నేరుగా అకౌంట్ లో జమ అవుతున్నటువంటి నేపథ్యంలో కొంత వారికి చేదోడు వాదోడుగా ఉన్నప్పటికీ కూడా సబ్సిడీలు ప్రభుత్వాలు తీసేయడం ద్వారా రైతులైతే నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. ఒక్కోసారి అకాల వర్షాలతోటి కొన్ని వేలాది ఎకరాల కూడా పంటలు నేలపాలవుతున్నాయి. ఇతర వ్యాధులు సోకి కూడా పంటలు కోల్పోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సబ్సిడీలను కూడా రైతులకు ఇస్తే బాగుంటుందని వారి ఒక ఆలోచన ఉన్నది. ప్రధానంగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మిర్చి రైతులు పంటను వేసినటువంటి దశలో కొంత వారికి ఆ గిట్టుబాటు ధర రాని సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అట్లాగే మిర్చికి కూడా గిట్టుబాటు ధర కల్పించాలి. మిర్చికి గిట్టుబాటు ధర కల్పిస్తే మాత్రం కొంత వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకుంటే లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టినటువంటి రైతాంగం నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే ఈ రైతాంగానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఈ పిఎం కిసాన్ యోజన అయితేంది, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి పథకాలు అయితేంది, కొంత వారికి ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించాలని రైతులు అటు రైతు సంఘం నేతలైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ పిఎం కిసాన్ యోజన అనేది దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి క్రమంలో ఆ ప్రభుత్వం మీద కూడా ఆర్థిక భారం పడుతుంది. దాదాపుగా ఇప్పటికే ఆ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 11 కోట్ల మంది ఈ లబ్ధి జరుగుతున్నటువంటి క్రమంలో 3,70,000 కోట్లు దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక సంక్షేమ పథకానికి ఇంత పెద్దగా పెట్టడం అనేది పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది 21వ విడత కనుక కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎప్పటికి కూడా అమలు చేస్తామని చెప్పింది. అయితే ఈ పథకం ద్వారా కొంతమందికి లబ్ధి చేకూరుతుంది. చాలా మందికి కూడా కొంతమంది ఇంకా దీన్ని అప్లై చేసుకుంటున్నప్పటికీ కూడా తమకు నిధులు రాలేదని ఇప్పటికే అటు అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ కూడా రైతులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ పోర్టల్లో అంటే పిఎం కిసాన్ యోజనకు సంబంధించి ఆ పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో వారి పేరు నమోదు చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి బ్యాంకు ఆధార్ లింక్ పై ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ నిధులు వస్తున్నాయి. ఇట్లా రాని వారి ఎవరైనా ఉంటే కూడా ఆ స్థానిక అధికారులను కలిసి దానికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఇస్తే దానికి ప్రాసెస్ నడుస్తుంది, డబ్బులు కూడా అకౌంట్ లో జమ అయితే అనేది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా రైతాంగం అయితే 21వ విడతకు సంబంధించి పిఎం నరేంద్ర మోదీ చేతుల మీదుగా కూడా ఈ డబ్బులను అందుకోబోతున్నారు. నిన్న మొన్నటి వరకు బీహార్ ఎన్నికలు ఉండే, దానికి సంబంధించి కొంత ఆలస్యం జరిగిందనేది ఒక టాక్ వినిపిస్తా ఉంది. ఏదేమైనా ఈ సంవత్సరం చివరి వారంలో రైతులకు ఈ డబ్బులు అందడం అయితే వారి కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ యాకేష్.